హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసానండి. మనకి రైల్వే శాఖలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇందులో అయితే మనకి అర్హత వచ్చేసి మనకి 10th క్లాస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. దీంట్లో అయితే మనకి సౌతర్న్ రైల్వేలో అయితే మనకి మొత్తం 2860 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు చూసండి. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక మనం మెయిన్ టాపిక్ వెళ్తే ఇక్కడ రైల్వే శాఖలో నోటిఫికేషన్ అని చెప్పి రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది. ఇది ఆర్ఆర్సీ ఎస్ఆర్ సౌతర్న్ రైల్వే రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చండి. ఇందులో అయితే మనకి 10th తరగతి అయితే మనకి 2860 ఖాళీలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నిరుద్యోగుల కోసం అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అయితే బంపర్ నోటిఫికేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దక్షిణ రైల్వే కేంద్ర కర్మశాల సెంట్రల్ వర్క్షాపులు అయితే షార్ట్ల కోసం అయితే దక్షిణ రైల్వే అధికార పరిధిలో అయితే మొత్తం డివిజనల్ వర్క్షాప్లు అయితే వర్క్ చేయడానికి అయితే మనకి 2860 ఖాళీలను అయితే భర్తీకి అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో అయితే అర్హులైన పురుష, స్త్రీ, భారతీయ పౌరుల నుండి అయితే ఆన్లైన్ దరఖాస్తు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. దీన్ని అయితే మనకి అర్హులైన అభ్యర్థులు అయితే మనకి ఫిబ్రవరి 28 లోపల అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు అయితే విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పి నేను తెలియజేస్తాను. ఇక్కడైతే వయసు అయితే వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇక్కడ రిజర్వేషన్ బట్టి ఎస్సీ, ఎస్టీలకి అయితే మనకి 5 ఏళ్ళు అండ్ బీసీ వాళ్ళకి అయితే 3 ఏళ్ళు, దివ్యాంగులకి అయితే 10 ఏళ్ళు వయోపరిమితులు అయితే మనకి వయసు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో అయితే పోస్టుల వివరాలు చూసుకొచ్చి ఈ నోటిఫికేషన్లు అయితే మనకి ట్రేడ్లో అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి దక్షిణ రైల్వే అని చెప్పుకోవచ్చండి. వయసు వచ్చేసి మనకి 15 to 24 మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ వయసు అయితే ఇచ్చారు కదండి, 24 సంవత్సరాలు, అంటే ఓబీసీ వాళ్ళకి 28 years. మొత్తం ఖాళీలు వచ్చేసి 2860 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ విద్యార్థి చూసుకొచ్చి మనకి 10th ప్లస్ ఐటీఐ పాస్ అయితే చాలు. ఇందులో కూడా మనకి 50% అయితే మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. విద్యార్థి చూసుకోవచ్చు. పోస్ట్ని అనుసరించి 10+2 అంటే 50% మార్కులతో అయితే కనుక మీరు ఒకవేళ పాస్ అయి ఉంటే కనుక వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులకు వచ్చేసి 100 రూపాయలు అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకి అయితే ఫీజు అయితే 0 అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇందులో అయితే ఆన్లైన్లో అయితే మనకి ఎస్ఆర్ ఇండియన్ రైల్వేస్ .gov.in ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి అయితే నేను మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అర్హత ఉన్న అభ్యర్థులు అయితే మనకి అర్హత ఉన్న అభ్యర్థులు అయితే ఎవరైనా సరే చేసుకోండి. మీకు తాజాగా తీసుకున్న ఫోటో ఒకటి కావాలండి అండ్ సంతకం ఒకటి కావాలి. ఐడి ప్రూఫ్ అయితే మనకి ఐడి ప్రూఫ్ కూడా కావాలండి. ఓకేనండి, అంటే మీరు ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న ఫోటో అయితే ఒకటి కావాలి. విద్యార్థి సంబంధించిన సర్టిఫికేట్లు, మార్క్ షీట్లు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి, మీకు అనుభవం సర్టిఫికేట్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ ఒకవేళ ఉంటే కనుక అది కూడా తీసుకోండి. ఇక్కడ మనకి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి మనకి 29/1 అంటే ఈరోజు నుంచే ఆన్లైన్ దరఖాస్తు చివరి వచ్చేసి మనకి 28/2 ఫిబ్రవరి 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్ అయితే అవ్వాలండి. ఓకేనండి, రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ మీరు యూనిట్ సెలెక్ట్ చేసుకోండి. సెంట్రల్ వర్క్షాప్, గోల్డెన్ రాక్లో అయితే ఒకటి, గ్యారేజ్ వర్క్ ఒకటి. ఓకేనండి, ప్లంబర్ కూడా ఉంటాయి, ఇలా అయితే ఉంటాయి. దీంట్లో అయితే వర్క్షాప్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్. ఆల్ ఆఫ్ యూ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.